విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, ఇంత చక్కటి భగవత్ కార్యక్రమంలో భాగస్వామిని చేసే అవకాశం ఇచ్చినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు తెలుపుకుంటూ, అర్జున విషాద యోగాన్ని ఇందాక సురేష్ బాబు సార్ గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. యోగము అంటే కలయిక. దేనికోసం జరిగే కలయిక? లోక కళ్యాణం కోసం జరిగే కలయిక. మన వ్యక్తిగత కళ్యాణం కోసం కాదండి. లోక కళ్యాణం కోసం జరిగే కలయికనే యోగం అంటారు. ఇక్కడ మనం ద్వితీయ అధ్యాయంలోకి ప్రవేశించాం. సాంఖ్యయోగం. ఈ సాంఖ్యయోగం అనేటువంటిది కొంత విస్తృతమైనటువంటిది. మొత్తం భగవద్గీతలోని సారాన్నంతా కూడా సంక్షిప్తీకరించి చెప్పబడినటువంటి అధ్యాయం ఈ యొక్క సాంఖ్యయోగం అని చెప్పవచ్చు. అందుకే దీన్ని సంక్షిప్త గీతగా కూడా ఈ అధ్యాయాన్ని మనం చెప్పుకోవచ్చండి. సంక్షిప్త గీత అంటే గీతలో ఉన్న సారాంశం అంతా కూడా ఈ యొక్క సాంఖ్యయోగంలో కనపడుతూ ఉంటుందండి. ఇది ఒక జ్ఞానయోగంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మరిందాక సార్ చెప్పారు, అర్జునుడు చింతాక్రాంతుడై ఉన్నాడు. నా శరీరం అంతా వణుకుతుంది, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధాన్ని చెయ్యను, వారు నా మీదికి యుద్ధానికి వచ్చినా నేను ఎలాంటి అస్త్ర శస్త్రాలు వినియోగించను అని చెప్పి అర్జునుడు చెబుతూ ఉన్నారు. ఇక్కడ అలాంటి అర్జునుడికి వాస్తవ జ్ఞానాన్ని అందించాలి. ఎలాంటి జ్ఞానాన్ని అందించాలి? వివేకముతో కూడినటువంటి జ్ఞానాన్ని అందించాలి. ఆ వివేకముతో కూడినటువంటి జ్ఞానాన్ని వివరించినటువంటిదే సాంఖ్యయోగం. మరి అర్జునుడు పూర్తి నిరుత్తరులై ఉన్నారు. అంటే ఇంకా నేను ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఏమైనా సామాన్యుడు అర్జునుడు కాదండి. ద్రోణాచార్యుడి యొక్క శిష్యులందరిలో కూడా మేటి అయినటువంటి శిష్యుడు ఆయన. ఖాండవ దహన వేళ సాక్షాత్తు ఇంద్రుణ్ణే ఎదుర్కొన్నటువంటి వాడు, దిక్పాలకుల చేత దివ్యాస్త్రాలను కూడా పొందినటువంటి వాడు. ఉత్తర గోగ్రహణ సమయంలో, అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి సమయంలో, చివరి దశలో ఉత్తర గోగ్రహణ సమయంలో భీష్మ ద్రోణ కర్ణాదులతో పోరాటం చేసి విజయాన్ని పొందినటువంటి వాడు. అంతేకాదండి, చిత్రరథుడనే గంధర్వరాజును జయించినటువంటి వాడు. ఏకాగ్రతతో మత్స్యయంత్రాన్ని ఛేదించినటువంటి వాడు. మత్స్యయంత్రం ఛేదించడం అంత సులభమైనటువంటి విషయం కాదండి. కింద పైన ఒక యంత్రంతో చక్రానికి చేప తిరుగుతూ ఉంటే కింద నీళ్లలోకి చూస్తూ, అది స్థిరంగా ఉండదు, కదులుతూ తిరుగుతూ ఉంటుంది. దాన్ని అంచనా వేసి కింద నీళ్లలో నీడను చూస్తూ పైనటువంటి మత్స్యయంత్రాన్ని ఛేదించాలంటే అది అందరితో అయ్యే పని కాదండి. ఎంతో ఎంతో ఏకాగ్రత, పరాక్రమం, విలువిద్య, నైపుణ్యమైనటువంటి వాళ్ళకే సాధ్యమవుతుందండి. అంతేకాదు, ద్రుపద మహారాజును కూడా అవలీలగా ఓడించాడు. తన యొక్క గురువుకు గురుదక్షిణ చెల్లించడం కోసం ద్రుపద మహారాజును కూడా ఓడించాడు. అన్నింటికీ మించి సాక్షాత్తు పరమశివుణ్ణి ధిక్కరించి ఆపై అతన్ని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి వాడు అర్జునుడు. అలాంటి అర్జునుడు ఎలా ఉన్నాడండి? ఇక్కడ ఎలా ఉన్నాడయ్యా అర్జునుడు అంటే, ఒక విధంగా చింతాక్రాంతుడై కనులలో ఆశ్రువులు నింపుకొని, కన్నీళ్లను నింపుకొని అలా ఒకచోట కూర్చుండిపోయాడు అర్జునుడు. ఆ విధంగా అర్జునుడు కూలబడిపోయాడు అనే విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడండి. కురుక్షేత్ర ఘట్టమునందు, ఆ ప్రాంతమునందు జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడికి సంజయుడు వివరిస్తూ ఉన్నాడండి. మరి ఆ సమయంలో ఎప్పుడైతే ఆ విధంగా అర్జునుడు అలా నిరుత్తరుడై కూర్చుండిపోయాడో అప్పుడు భగవంతుడు చెబుతూ ఉన్నాడు. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడండి, కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్య దుష్టమస్వర్గ్యం అకీర్తికర అర్జున. ఏమంటున్నారయ్యా అంటే, ఎక్కడి నుంచి ఈ కల్మసం వచ్చిందయ్యా నీకు? కుతస్త్వా కస్మలమిదం, ఈ కల్మసమైనటువంటి ఆలోచనలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయ్యా? అనార్య దుష్టమస్వర్గ్యం అకీర్తికర అర్జున. ఇది ఎలాంటిది అంటే, అనార్యులు, ఆర్యులు కానివారు అంటే జీవితం విలువ తెలియని వాళ్లకు ఇలాంటి భావాలు కలుగుతాయి. కానీ అన్ని తెలిసిన నీవు ఈ విధంగా భావించడం అంత సమంజసమైనటువంటిది కాదు. ఇది అస్వర్గ్యం, అకీర్తి అంటే నీ యొక్క స్వర్గ ద్వారాలను మూసివేస్తుంది, నిన్ను అపకీర్తి పాలు కూడా చేస్తుంది. అపకీర్తి పాలు కూడా చేస్తుంది. ఇదే విషయాన్ని
శ్రీకృష్ణ పరమాత్ముల వారు పాండవుల పక్షాన కౌరవుల దగ్గరికి రాయబారిగా వెళ్ళే సమయంలో, కౌరవుల దగ్గరికి రాయబారిగా వెళ్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు. అప్పుడు పాండవులందరి అభిప్రాయాలు కోరతాడు శ్రీకృష్ణ పరమాత్ముల వారు. వీరి పక్షాన వారి దగ్గరికి రాయబారిగా వెళుతున్నాడు అంటే వీళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి ముందు. అందుకే ఆ అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అడిగితే ధర్మరాజు ఏమంటాడంటే 5 మందికి 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అంటాడు. అవసరమైతే ప్రజలందరూ కూడా మమ్మల్ని హర్షించకపోయినా సరే రక్తపాతాన్ని మేము హర్షించమన్నట్టుగా ధర్మరాజు చెబితే, శాంతి వచనాలు శాంతి కుదిరేటట్టుగా చూడమని చెబితే మిగిలినటువంటి నలుగురు కూడా అదే దారిలో వెళితే ద్రౌపది మాత్రం చెబుతుంది, నాకు జరిగినటువంటి అవమానాన్ని గుర్తించుకో. నాకు జరిగినటువంటి అవమానం సామాన్యమైనటువంటి అవమానం కాదు. సభలో, నిండు సభలో జరిగిన అవమానమే కాదు. అరణ్యవాసంలో అంతఃపురంలో పట్టు పాన్పుల మీద ఉండవలసినటువంటి ద్రౌపది అడవుల పాలైంది. అంతవరకు బాగానే ఉంది. అజ్ఞాతవాసంలో తనకంటే ఎంతో స్థాయి తక్కువగా ఉన్నటువంటి ఒక రాణికి సపర్యలు చేయవలసి వచ్చింది, ఒక చెలికత్తె చేసినట్టుగా, ఒక దాసి చేసినట్టుగా. ఇవన్నీ గుర్తు చేసుకో శ్రీకృష్ణ అంటూ శ్రీకృష్ణుడి మీద భారాన్ని పెడుతూ, ఈ యొక్క పాండవులను అసమర్థులు అని లోకమంతా అనుకుంటుంది కాబట్టి నీవు విజ్ఞతతో వ్యవహరించి మన కార్యం చెడకుండా, మన మంచితనానికి ఇబ్బంది కలగకుండా చూసుకో అని చెబుతుంది అక్కడ ద్రౌపది శ్రీకృష్ణ పరమాత్మని రాయబారికి పంపించే సమయంలో. అదే ఇక్కడ నువ్వు ఎప్పుడైతే యుద్ధము చేయనంటున్నావో అక్కడ ద్రౌపది చెప్పినట్టుగా, అంటే ఆ మాట చెప్పకపోయి ఉండొచ్చు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మల వారు. వాస్తవం ఏంటంటే అక్కడ ద్రౌపది అపకీర్తి అంటుందే, ఆ అపకీర్తి కూడా నీకు వస్తుంది. ఇలాంటి ఆలోచన నీకెందుకు వచ్చిందయ్యా అని చెప్పి అర్జునుడితో అంటూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మల వారు. అంతేకాదండి, మరి క్లైబ్యం మాస్మగమః పార్థ, క్లైబ్యం మాస్మగమః పార్థ, నీవు భీతిని పొందుతున్నావయ్యా, భయపడదు. భీతిని పొందుతున్నావు. ఇంకా చెప్పాలంటే, సూటిగా చెప్పాలంటే ఒక నపుంసకుడికిలాగా మాట్లాడుతున్నావు. భీతిని పొందవద్దయ్యా ఓ పార్థ. ఎవరండి పార్థుడంటే? పార్థ అంటే అర్జునుడు. ఎందుకు పార్థ అంటారండి అతన్ని? అతను పృథ యొక్క తనయుడు. పృథ తనయుడు ఏంటి? కుంతిదేవి కుమారుడు కదా. అంటే ఆమె వాస్తవంగా ఆమె పేరు పృథ. ఆమె యాదవ వంశానికి చెందినటువంటి స్త్రీ. సాక్షాత్తు శ్రీకృష్ణుని తండ్రి అయినటువంటి వసుదేవుడి యొక్క సోదరి. ఎవరు? పృథ. అందుకే మేనత్త, అత్త కొడుకుగా బావా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ పృథ తనయ, పృథ అంటే యాదవ వంశానికి చెందినటువంటి స్త్రీ, సాక్షాత్తు వసుదేవుడి యొక్క, కృష్ణుని తండ్రి అయినటువంటి వసుదేవుడి యొక్క సోదరి. అయితే ఆమె కుంతీబోధునికి ఒక దత్తత వెళ్ళి ఉంటుంది. కుంతీబోధుడికి దత్తతగా వెళ్ళింది కాబట్టి ఆమె కుంతీదేవి అయ్యింది. పృథ అన్న కుంతీదేవి అన్న ఒకటేనండి. ఇక్కడ పార్థ అంటే ఓ పృథ తనయ, అంటే ఓ అర్జున, క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే, మరి ఇలాంటి భావన నీకు తగదయ్యా. క్షుద్రం హృదయ దౌర్బల్యం, క్షుద్రం హృదయ దౌర్బల్యం, ఈ నీచమైనటువంటి, చాలా తక్కువ స్థాయి కలిగినటువంటి ఈ యొక్క మనసులోని అధైర్యాన్ని త్యక్తోత్తిష్ట పరంతప, నీవిదంతా కూడా విడిచిపెట్టవయ్యా. నీ మనసులో ఉన్నటువంటి ఈ యొక్క భావాలు, ఈ యొక్క అధైర్యమైనటువంటి మాటలు నీ మనసులోనికి రానివ్వకుండా చూసుకో అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే నీవు క్షత్రియ వంశంలో పుట్టినటువంటి వాడిని. క్షత్రియ వంశంలో పుట్టినటువంటి వాడు యుద్ధము చేయాలి, అవసరమైనటువంటి సమయంలో పరాక్రమాన్ని చూపాలి. కానీ నీవు అసలు యుద్ధమే చేయనంటున్నావు. పిరికితనాన్ని నీ మనసులో తెచ్చుకున్నావు. ఎవరైనా సరే యుద్ధము చేయడానికి నిరాకరిస్తే అతడు క్షత్రియ వంశములో పుట్టినా అతడు క్షత్రియుడు కాడు. అంతేకాదండి, ఒక బ్రాహ్మణుడు కేవలం బ్రాహ్మణ కులములో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదండి. పాప వర్తనము లేకుండా జీవించగలగాలి. పాప వర్తనములో జీవిస్తే బ్రాహ్మణ కులంలో పుట్టిన బ్రాహ్మణుడు కాడు. ఇదే విషయాన్ని తెనాలి రామకృష్ణ కవి, కృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకరు తెనాలి రామకృష్ణ కవి, వికట కవి బిరుదాంకితులు. ఆయన పాండురంగ మహత్యం అనేటువంటి ఒక కావ్యం రాస్తాడండి. అందులో చెబుతాడు, నిగమ శర్మ అనే ఒక పాత్ర ఉంటుంది. నిగమ శర్మ, నిగమము అంటే వేదము అని అర్థం. నిగమ శర్మ అంటే సమస్త వేదాలను తెలిసినటువంటి వాడు అని అర్థం. పేరు నిగమ శర్మ, కానీ ఇందాక చెప్పాం కదా, అన్ని రకాల పాప వర్తన జీవితాన్ని కలిగి ఉన్నాడు ఆ నిగమ శర్మ. అలాంటి సమయంలో తల్లిదండ్రి ఎంతో బాధపడుతూ ఉంటే అత్తారింటికి వెళ్ళినటువంటి నిగమ శర్మ యొక్క అక్క
నిగమ శర్మ యొక్క అక్క తన తమ్ముడిని బాగు చేసుకుందామని పుట్టింటికి వచ్చింది. పుట్టింటికి వస్తూ ప్రతిరోజు కొన్ని విషయాలు చెబుతూ 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 అతనిలో మార్పు తీసుకొచ్చింది. అతనిలో మార్పు తీసుకొచ్చి ఇంకా నిత్య సంధ్యావందనాలు కావచ్చు, భగవంతునికి సంబంధించినటువంటి యజ్ఞ యాగాదులు నిర్వహించడం కావచ్చు, అన్నింటిలో కూడా పాలు పంచుకుంటూ ఉంటే అందరూ సంతోషంగా ఉన్నారండి. అలాంటి సమయంలో ఒక రోజు ఉన్నట్టుండి మనవాడు మళ్ళీ ఉడాయించాడండి అక్కడి నుంచి. అలా ఉడాయించినటువంటి సమయంలో తన తమ్ముడికి ఇంత చేసినా కూడా తన తమ్ముడు మళ్ళీ ముందస్తులాగానే ఇలాగే వెళ్ళిపోయాడే అని చెప్పి బాధపడుతూ, అంతకంటే ఎక్కువ బాధపడుతుంది అతని అక్క. ఎందుకు బాధపడుతుందా అంటే వెళుతూ వెళుతూ ఈమె నగలు కూడా తీసుకుని వెళ్ళాడు. అందుకే ఆ పాత్ర మీద కొన్ని విమర్శలు వచ్చాయండి. ఆమె తన తమ్ముడు మళ్ళీ పూర్వ మార్గంలో వెళ్ళాడనే బాధ కంటే తన నగలు కూడా పట్టుకుపోయాడని చెప్పి బాధ ఎక్కువగా ఉందని చెప్పి ఆ పాత్ర మీద చెప్పడం జరిగిందండి. అతని పేరుకు బ్రాహ్మణుడే కానీ అతని యొక్క ప్రవర్తన కారణంగా బ్రాహ్మణుడు కాదు. ఈ పాండురంగ మహత్యం ఆధారంగానే మన పాండురంగ మహత్యం సినిమాలు కూడా వచ్చాయండి. వాస్తవంగా దాన్ని రాసింది ఎవరు అంటే తెనాలి రామకృష్ణుడు. తెలుగులో వచ్చినటువంటి పంచ మహాకావ్యాలలో ఒకటి పాండురంగ మహత్యం. ఆ మహాకావ్యాల జోలికి వెళ్తే ఇప్పుడు మనం ఇక్కడ ముందుకు వెళ్ళాం కాబట్టి ఇక్కడ మనము చూద్దామండి. మరి యుద్ధము చేయడానికి నిరాకరించినటువంటి క్షత్రియుడు ఎప్పుడూ కూడా క్షత్రియుడు కానేరడు. ఆ విషయాలు చెబుతూ ఉన్నాడు. ఎవరు చెబుతూ ఉన్నారు? శ్రీకృష్ణ పరమాత్మల వారు చెబుతున్నారు. ఎందుకు ఇలాంటి హృదయ దౌర్బల్యాన్ని నీవు పొందావు అని శ్రీకృష్ణ పరమాత్మల వారు చెబుతూ ఉంటే అర్జునుడు అంటున్నాడు. ఏమంటున్నాడా అంటే కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోచ్యామి పూజార్హావరి సూదన. ఏమంటున్నాడా అంటే కథం భీష్మమహం, అహం నేను కథం భీష్మం, ఏ విధంగా భీష్ముణ్ణి, ద్రోణంచన్ ఆ యొక్క యుద్ధమునందు ద్రోణుణ్ణి వారి మీదికి ఏ విధంగా నేను బాణాలు సంధించగలను? ఒకరేమో పితామహులు, తాత ఎవరండి? ద్రోణాచార్యుల భీష్మ పితామహుల వారు. ఎలా తాత అయ్యాడు? పాండవుల యొక్క తండ్రి ఎవరండి? పాండురాజు. పాండురాజు యొక్క పెదనాన్న ఎవరయ్యా అంటే భీష్ముడు అండి. అంటే తండ్రికి తండ్రి. పాండురాజు యొక్క తండ్రి వాస్తవంగా ఎవరండి? వాస్తవంగా పాండురాజు యొక్క తండ్రి ఎవరు అంటే మళ్ళీ అదంతా ఒక కథా కమామీసు ఉందండి. అవన్నింటికి వెళ్లకుండా సూటిగా చెప్పాలి అంటే సైంటిఫిక్ గా వెళ్ళాలంటే వ్యాసుడు అవుతాడు. సంప్రదాయబద్ధంగా వెళ్ళాలి అంటే ఎవరు వెళ్తారా అంటే అతనికి ఇద్దరుంటారన్న చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు. ఆ విచిత్ర వీరుడి కుమారుడు. శాస్త్రీయంగా చెప్పాలి అంటే వ్యాసుడు. సంప్రదాయబద్ధంగా అతని తండ్రి ఎవరయ్యా అంటే తన తల్లి యొక్క భర్త ఎవరయ్యా అంటే విచిత్ర వీర్యుడు. అంబికకు అంబాలికకు ఇద్దరు జన్మించారు, ధృతరాష్ట్రుడు, పాండురాజు. మరి ఆ విధంగా చూస్తే తన తండ్రికి తండ్రి పెదనాన్న, తన తండ్రికి పెద్ద తండ్రి. అందుకే పితామహుడైనటువంటి భీష్ముడు ఉన్నాడు. మరి భీష్ముడు సామాన్యుడా? కాదండి, వరపుత్రుడు భీష్ముడు. తన తండ్రి యొక్క కోరిక నెరవేరడం కోసం భీష్మమైన ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు భీష్ముడు. అతని ధాటికి పాండవ సైన్యమంతా కూడా కకావికలం కాగలదు. అష్టవసువులలో శాపవశాన పుట్టినటువంటి వాడు భీష్ముడు. దైవాంశ సంభూతుడు భీష్ముడు. భీష్ముడి గురించి చెప్పాలంటే ఒక సత్సంగం అంతా సరిపోతుంది కాబట్టి అది కూడా కాస్త పక్కన పెడుతున్నారండి. మరి ఆ భీష్ముడు, అంతేకాకుండా గురువైనటువంటి ద్రోణాచార్యుడు, వీళ్ళిద్దరి మీద ఏ విధంగా యుద్ధంలో నేను బాణాలను సంధించగలను? పూజార్హ వరిశూదన, వాళ్ళు పూజింపదగిన స్థానంలో ఉన్నారు. మన భారతీయ సంప్రదాయం ఏం చెప్తుందండి? పెద్దల్ని, గురువుల్ని గౌరవించాలి అంటుంది. మరి వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారండి? ఒకరేమో గురువు స్థానంలో ఉన్నారు, ఒకరేమో పితామహులు, ఎంతో గౌరవనీయులు. అలాంటి వాళ్ళ మీద యుద్ధం పేరుతో నేను ఎలా బాణాలు సంధించగలను మధుసూదన? మధువు అనే రాక్షసుని సంహరించిన వాడు శ్రీకృష్ణ పరమాత్మల వారు. అందుకే అతన్ని మధుసూదన అంటారండి. మరి ఎలా నేను బాణాలను వేయగలను? పెద్దలను ఎదిరించరాదు కదండి. ఇక్కడ ఇంకో విషయం, నేను ఎలా చంపగలను అంటున్నాడు. ఇక్కడ నేను అనే అహం అక్కడ ఉన్నదండి. నేను చంపాలనా, నేను బాణాలు వేయవలెనా, దీనికి సంబంధించి ఒక చిన్న ఘట్టం అండి. ఒకసారి భోజ మహారాజు తన ఆస్థానంలోని మంత్రులను, కవులను అందరినీ కూర్చోబెట్టుకొని ఒక చిన్న సత్సంగ నాటిక నిర్వహిస్తున్నాడు అనుకోండి. అక్కడ ఒకటి అడిగాడు, ఎవరు స్వర్గానికి వెళ్ళగలరు? ఎవరు స్వర్గానికి వెళ్ళగలరు? ఎవరు స్వర్గానికి వెళ్ళే అర్హత సాధించగలరు అని భోజ మహారాజు అడిగితే అందరూ ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నారు. యజ్ఞ యాగాదులు చేయాలి, ధర్మ మార్గంలో పయనించాలి, ఇలా రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెబుతున్నారండి. అలాంటి సమయంలో కాళిదాసు చెబుతారు,
నేను పోతే పోవచ్చండి అన్నారు. నేను పోతే పోవచ్చండి స్వర్గానికి అన్నారు. మిగతా వాళ్ళకంత కోపం వచ్చేసింది. నేను పోతే పోవచ్చు అంటావు, నువ్వు ఒక్కడివే అంత గొప్పోడివా, నీ గొప్పతనం ఏంటి, మా తక్కువేంటి అని అందరూ అన్నారు. అప్పుడు కాళిదాసు అన్నాడు, అయ్యా నేను పోతే పోవచ్చు అన్నాను, నేను అంటే కాళిదాసు అనే నేను కాదు, మనలో ఉన్న నేను అనే అహం పోతే పోవచ్చు. మనలో ఉన్న నేను అనే అహం పోతే ఎవరైనా స్వర్గానికి వెళ్ళవచ్చు అన్నారటండి. ఆ అహం ఎప్పుడూ కూడా ఉండకూడదండి. అదే బొమ్మెర పోతన గారు కూడా భాగవతం రాసే సమయంలో అతను చెబుతాడు, పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట. పలుకుతున్నది భాగవతము, పలికించు వాడెవరయ్యా అంటే ఆ పరమాత్ముడే, శ్రీరామచంద్రుల వారే పలికిస్తున్నారు. నే పలికిన భవహరమగునట, నేను పలికిన ప్రతి మాట ఆ భగవంతుడి కృపతో నేను పలుకుతున్న మాట తప్ప నా మాట కాదు అని అహం లేకుండా రాస్తారు ఆంధ్ర మహాభాగవతాన్ని పోతనామాత్యుల వారు. ఆ భాగవతాన్ని రాసిన తరువాత కూడా భగవంతుడి గురించి రాశాడు. ఒక ఆయన కర్ణాటకలో రాజు ఉన్నాడండి, నా పేరుతో ఉన్నాడండి, సర్వజ్ఞ సింగ భూపాలుడు అని ఒక రాజు ఉన్నాడండి. ఆయన ఈ భాగవత కావ్యాన్ని గనక అంకితం పొందితే నా జన్మ ధన్యమవుతుంది కదా అని చెప్పి మధ్యలో శ్రీనాథుని పంపించాడండి. ఎలాగైనా సరే ఆ కావ్యాన్ని నాకు అంకితం చేయమని చెప్పి శ్రీనాథుని పంపిస్తే శ్రీనాథుడు వెళ్ళి అడిగాడు, బావా సాక్షాత్తు రాజు అడుగుతున్నాడు, నీకు ఎన్ని తరాల పాటు కూర్చొని తిన్నా తరగనంత సంపదను అతను నీకు ఇస్తాడు, ఈ కావ్యాన్ని అతనికి అంకితం ఏమంటే అతను ఒప్పుకోలేదండి. బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ గూలలకిచ్చి ఎప్పడుకు కూడు భుజించుట కంటెన్ సత్కవుల్ హాలికులైన నేమి గహనాంతర సీమల కందమూల కౌదాలికులైన నేమి నిజదార సుతోదర పోషణార్థమై అంటూ ఒక పద్యం రాశాడండి. నిజంగా అతను వచ్చి అడకపోయింటే ఇంత అద్భుతమైన పద్యం వచ్చేది కాదండి. బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యక, సకల రసాలతో కూడినటువంటి కావ్యము అనే కన్యను గూలలకిచ్చి, అర్హత లేని వాళ్ళకిచ్చి, ఎప్పడుపు కూడు భుజించుట కంటే శక్తివంతమైన పదాన్ని వాడాడండి. పడుపు కూడు, మామూలుగా పడుపు వృత్తి అంటే వేశ్యా వృత్తి అండి. ఇక్కడ వీళ్ళు శరీరాన్ని అమ్ముకుని డబ్బు తీసుకుంటున్నారు, ఇక నేను కావ్యాన్ని అమ్ముకొని డబ్బు తీసుకోవాలి. అలాంటి పడుపు కూడు నాకు వద్దు. నేను నా కుటుంబ ఉదర పోషణార్థం అడవుల పాలైనా పర్వాలేదు, కానీ నాకు అలాంటి సంపద వద్దు. నేను ఈ కావ్యాన్ని భగవంతుడికి అంకితం చేస్తానని చెప్పి ఆ యొక్క ధనాన్నంతా తృణప్రాయంగా త్యజించినటువంటి ఒక గొప్ప కవి బొమ్మెర పోతన అండి. మరి అలాంటి బొమ్మెర పోతన ఎక్కడా కూడా అహం లేకుండా పలికేది నేనైనా పలికించేవాడు రామచంద్రుడు అని చెప్పాడు. అంతేకాదండి, కవయిత్రి మొల్ల రామాయణం రాశారు. ఆమె కూడా చెప్పిందండి రామాయణం రాసే ముందు, విబుధుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ. విబుధుల వలన విన్నంత కన్నంత, విబుధులు పండితుల ద్వారా నేను విన్నది, నేను చూసింది, నాకు తెలిసింది నేను ఇక్కడ రాస్తాను అనేది తప్ప నేనే చాలా గొప్ప కవయిత్రిని, నేనే రాయగలనని చెప్పి అక్కడ చెప్పలేదండి. అంటే అలాంటి అహం ఎప్పుడూ మనిషికి ఉండకూడదు. అదే ఇక్కడ భగవద్గీత అంటే కేవలం భగవంతునికి సంబంధించింది మాత్రమే కాదండి. ఆ భగవంతుడు చెప్పినటువంటి విషయాలలో మనం ఆచరించదగినవి ఎన్ని ఉన్నాయి, వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలండి. మరి ఇక్కడ ఆ అహంతో అర్జునుడు ఏమంటున్నాడు, నేను నా గురువుకి పితామహుడికి యుద్ధం పేరుతో గౌరవింపదగినటువంటి వాళ్ళ మీద నేను ఎలా బాణాలు సంధించగలను అని చెప్పి ఇక్కడ అర్జునుడు అంటూ ఉన్నాడండి. అంటూ దీనికంటే భిక్షమెత్తుకొని జీవించినా పర్వాలేదు, అదే ఉత్తమము. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తము కూడా రక్త పంకిలమగును. రక్తపు కూడు తిన్నట్టు ఆ రక్త పంకిలమగుతుంది అంతా కూడా. మనము జయించిన ఇంతమందిని దూరం చేసుకున్న తర్వాత అది విజయం కాదండి, అది పరాజయమే అవుతుంది. అందుకే నా చిత్తం, నా మనసు ధర్మ సందేహంలో ఇరుక్కున్నది. ఇట అట అర్థం కాని ఊగిసలాడే స్థితిలో నేను ఉన్నాను. అందుకే నా ధర్మ సందేహాన్ని ఎలాగైనా తీర్చు. నా మనసు ఇరుక్కున్నది కదా, ఏది శుభమో ఏది చేయదగినటువంటిదో నీవే నిశ్చయించుము మాధవా అంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతూ ఉన్నాడు. నీ శరణాగతుణ్ణి నేను, నీ శరణార్థిని నేను, నీ స్నేహితుణ్ణి కాదు, నీ శిష్యుణ్ణి నేను, నీకు దాసోహం అంటున్నాను. నా మనసును ఏది సరైనటువంటి మార్గమో చూపించు అని చెప్పి, నాలో ఉన్న ఈ శోకాన్ని పోగొట్టే ఉపాయాన్ని చెప్పు అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడగ్గా,
సంజయుడు చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా అర్జునుడు అంటూ నేను యుద్ధము చేయను అని మౌనం వహించాడు. నేను యుద్ధము చేయను అని మౌనం వహించాడు. ఎవరయ్యా అంటే అర్జునుడు. ఈ విషయాన్ని ఎవరెవరు చెప్తున్నారు ఇక్కడ? లాస్ట్ యుద్ధం చేయను అని మౌనం వహించాడనే విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు. ఎప్పుడైతే యుద్ధము చేయనని అర్జునుడు అన్నటువంటి విషయం ధృతరాష్ట్రుడికి తెలిసిందో వెంటనే మనసులో ఆనందం నిండిపోయింది. ఇంకా అర్జునుడే యుద్ధం చేయకపోతే యుద్ధమే లేదు. ఇంకా నా కుమారులు రాజ్యాన్ని అప్పగించాల్సిన అవసరమే లేదు, నా కుమారుడే రాజాది రాజుగా ఈ సమస్త రాజ్యాన్ని పాలిస్తాడు అని చెప్పి ధృతరాష్ట్రుడు అనుకున్నాడండి. కానీ ఇక్కడ సంజయుడు ఆ విధంగా అనుకోవట్లేదండి. సంజయుడు ఏమంటున్నాడు అంటే ఏకముఖ్య హృషికేశం గుడంకేశం పరంతప అంటున్నాడు. అంటే అర్జునుడు మౌనం వహించిన మాట నిజమే, కానీ శత్రువులను సంహరించగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి వాడు అర్జునుడు. అంతేకాదు ఆయనకు అండగా ఎవరున్నారండి? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మల వారే ఉన్నారు. మరి శ్రీకృష్ణ పరమాత్మల వారే అతనికి అండగా ఉంటే శత్రువులను సంహరించగల శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆయన ఖచ్చితంగా యుద్ధము చేస్తాడు అనే భావనతో ఎప్పుడైతే మళ్ళీ సంజయుడు చెప్పాడో ధృతరాష్ట్రుడి ఆనందం ఆవిరైపోయింది. అంతవరకు ఆనందించాడు, అరే అర్జునుడు యుద్ధం చేయడట అని. వెంటనే ఆనందం వెళ్ళిపోయింది. ఎలా ఉంటుందంటే ఒక ఇల్లు మంటల్లో కాలిపోతుంది, షార్ట్ సర్క్యూట్ జరిగి. దాని ఓనర్ లబో దిబోమని ఏడుస్తూ ఉన్నాడు. 10 రోజుల కిందటనే ఒక మంచి బేరం వచ్చింది. నేనేమో 1.5 కోటి చెప్పాను, ఆయనేమో 1,10,00,000 అడిగాడు. బేరం కుదిరింటే ఎంతో అంత వచ్చిందే బాగుండు, అనవసరంగా ఇప్పుడు మంటల్లో కాలిపోతుంది అని చెప్పి ఎవరైనా కాపాడండి, ఏంటి నా పరిస్థితి ఇలా జరిగిందని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు కొడుకు వచ్చాడు. అక్కడికి చిన్న కొడుకు వచ్చి, నానా మన బేరం వచ్చింది కదా, అతను నిన్ననే కలిశాడు, మధ్యవర్తి ద్వారా నిన్ననే బేరం కుదుర్చుకున్నాం, అగ్రిమెంట్ కూడా అయిపోయింది అన్నాడు, కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చాడు అన్నాడు. వెంటనే ఏం జరిగింది? కొంత దుఃఖం తగ్గిపోయింది. దుఃఖం తగ్గిపోయి మిగతా వాళ్ళు చూస్తున్నాడు కదా వినోదాన్ని చూస్తూ ఉన్నాడు. అంతలోనే మళ్ళీ పెద్ద కుమారుడు వచ్చాడు. పెద్ద కుమారుడు వచ్చి, ఎలా సరిపోతుందన్నా, నీ పేరుతో ఉన్నది నువ్వు సంతకం చేస్తే చెల్లుతుంది, కానీ వీడేదో మాట్లాడుకొని సంతకం చేస్తే ఆ అగ్రిమెంట్ చెల్లదు కదా నాన్న అన్నాడు. మళ్ళీ దుఃఖం వచ్చేసింది. అప్పుడు మళ్ళీ ఇంకో వ్యక్తి అన్నాడు, అయ్యా మీతో మాట్లాడిన వ్యక్తి చాలా మాట మీద నిలబడే మనిషి, పత్రాలు గిత్రాలు కదా ఆయనకు కావాల్సింది, మాట అంటే మాటే అయ్యా, ఆయన మాట తప్పడంటే మళ్ళీ ఆనందం వచ్చేసింది. అంటే మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే మనకు మంచి జరుగుతుంది అంటే వెంటనే ఆనందం, కొంత కీడు జరుగుతున్నట్టనే వెంటనే దుఃఖం మనల్నంతా కూడా ఆవరిస్తూ ఉంటుంది. అది మానవ నైజం అండి. ఇక్కడ ధృతరాష్ట్రుడు కూడా అర్జునుడు యుద్ధం చేయనని చెప్పి మౌనం వహించాడని చెప్పగానే కొంత సంతోషపడ్డాడు. అంతలోనే మళ్ళీ ఏమైంది అంటే నిరాశలోకి మునిగిపోయాడు. అప్పుడు అతడు కృష్ణుని ఆశ్రయించాడు కాబట్టి యుద్ధం చేసి విజయం సాధిస్తాడన్నటువంటి విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పడం జరిగిందండి. ఇక నుంచి ఇక్కడ భగవాన్ ఉవాచ ప్రారంభమవుతుందండి. అంతకంటే ముందు కూడా ఉంది. ఎందుకయ్యా ఇలాంటి నీ మనసు దౌర్బల్యాన్ని చెందిందని చెప్పాడు. కానీ అసలైన భగవద్గీత బోధ ఇక్కడ ప్రారంభమవుతుందండి. 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి 10-11వ శ్లోకం నుంచి భగవాన్ ఉవాచతో నిజమైన భగవద్గీత యొక్క తత్వం అనేది ఇక్కడ తెలుస్తుందండి. మరి ఇక్కడ మనము ఎక్కడ చూసినా కూడా భగవాన్ ఉవాచ అనే పేరు రాదండి. ఎంతో మంది దేవతలు ఉన్నారు, ఎన్నో భగవద్గీత లాంటి అత్యద్భుతమైనటువంటి గ్రంథాలు మన యొక్క ఇతిహాసాలలో ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి. అయినా సరే ఎక్కడ భగవాన్ ఉవాచ అనేది రాదండి. కేవలం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ములు చెప్పినటువంటి మాటకే భగవాన్ ఉవాచ అనేటువంటి మాట వర్తిస్తుందండి. ఎందుకంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహిత రాశాడు. అందులో శ్రీకృష్ణ పరమాత్ముల వారినే దేవాది దేవుడుగా చెప్పాడు. అంతేకాదు శ్రీకృష్ణ పరమాత్మలతో అతన్ని మించిన వాళ్ళు కాదు కదా, అతనికి ఉజ్జీలు కూడా ఎవరూ లేరు. ఆ యొక్క శక్తి సామర్థ్యాల్లో అతనికి సమానంగా ఉన్న వాళ్ళు కూడా ఎవరూ లేరు. అతనే దేవాది దేవుడు అని చెప్పి సాక్షాత్తు బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడి చేత విరచింపబడినటువంటి అందులో చెప్పడం జరిగిందండి. అంతేకాదు ఈ యొక్క భగవద్గీతను రాసింది ఎవరండి? సంస్కృతంలో రాసింది ఎవరండి? సంస్కృతంలో మహాభారతాన్ని రాసింది ఎవరండి? వేదవ్యాసుడు రాసినటువంటి మహాభారతంలో మొత్తం 1,00,000 శ్లోకాలు ఉన్నాయండి. ఆ 1,00,000 శ్లోకాలలో 18 పర్వాలలో
భీష్మ పర్వం. ఆ భీష్మ పర్వంలో ఉన్నటువంటి 700 శ్లోకాలతో ఉన్నటువంటిదే భగవద్గీత. మొత్తం 1,00,000 శ్లోకాలు. ఓ చిన్న పార్ట్, 1,00,000 శ్లోకాలలో ఒక చిన్న పార్ట్ మాత్రమే భగవద్గీత అనేటువంటిది. మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. 700 శ్లోకాలు 18 అధ్యాయాలుగా ఉంటే అతిపెద్ద అధ్యాయాలలో ఒకటి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి సాంఖ్యయోగం. చిట్ట చివరి యోగం ఏంటండి? ఎస్, మోక్ష సన్యాస యోగం. ఆ మోక్ష సన్యాస యోగంలో 78 శ్లోకాలు ఉన్నాయండి. ఈ యొక్క సాంఖ్య యోగంలో 72 శ్లోకాలు ఉన్నాయండి. ఇవి రెండు పెద్ద అధ్యాయాలు. అందుకే ఈరోజు ప్రారంభిస్తున్నాను. వచ్చే వారం ఈ యొక్క సాంఖ్య యోగాన్ని నేను సురేష్ బాబు సార్ గారితో కలిసి పూర్తి చేయడం జరుగుతుందండి. అలాంటి పెద్ద అధ్యాయం ఈ యొక్క సాంఖ్య యోగం. మరి ఈ సాంఖ్య యోగంలో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మల వారు, ఇంకా చెప్పాను భగవాన్ ఉవాచ అని చెబుతున్నాను, రాసింది వేద వ్యాసుడు. వేద వ్యాసుడి తండ్రి ఎవరండి? పరాశ మహర్షి. పరాశ మహర్షి తండ్రి ఎవరండి? ఎస్, శక్తి మహాముని. శక్తి మహాముని తండ్రి ఎవరండి? వశిష్ఠ మహర్షి. ఈ వశిష్ఠ మహర్షి దృష్టిలో కూడా ఎవరయ్యా నిజమైన భగవాన్ అంటే సంపద, శక్తి, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము ఇవన్నీ సంపూర్ణంగా కలిగిన వాడే భగవంతుడు అని చెప్పి వశిష్ఠ మహర్షి యొక్క భావన. వశిష్ఠ మహర్షి కుమారుడు శక్తి మహాముని. శక్తి మహాముని కొడుకు ఎవరయ్యా అంటే పరాశ మహర్షి. పరాశ మహర్షి కొడుకు ఎవరయ్యా అంటే వ్యాసుడు. ఈ వ్యాసుడు వాళ్ళ ముత్తాత చెప్పినటువంటి విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని భగవాన్ ఉవాచ అని రాయడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే శ్రీకృష్ణ పరమాత్ముల వారే అని భావించి భగవాన్ ఉవాచ అనే పేరుతో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరి ఇందులో చెబుతూ ఉన్నాడండి, ఇందాక చెప్పుకున్నాం మనం, పరమాత్మను తెలుసుకోవడమే సాంఖ్య విద్య. పరమాత్మని తెలుసుకోవడమే సాంఖ్య విద్య. జ్ఞాన సంబంధమైన పరమాత్మ సంబంధమైన విషయాలను తెలుసుకోవడమే సాంఖ్య విద్య. అలాంటి విషయాలన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టే దీన్ని సాంఖ్య యోగం అని చెప్పడం జరిగిందండి. మరి ఇక్కడ సాంఖ్య విద్యలో ఏం చెప్తున్నాడు అంటే అశోచ్యానన్న శోచస్త్యం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసు న గతాంశుంశ్చ నాను శోచంతి పండిత. మనం కూడా అందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం అండి. అశోచ్యానన్న శోచస్త్యం, శోకింపదగని వాటి గురించి మనం శోకిస్తున్నాం. శోకింపదగని వాటి గురించి మనము శోకిస్తున్నాం. ప్రజ్ఞావాదాంశ భాషసే, కానీ అన్ని తెలిసినట్టు జ్ఞాని వలె మాట్లాడుతున్నావు. శ్రీకృష్ణ పరమాత్మల వారు అంటున్నారు అర్జునుడితో, అన్నీ తెలిసిన వాడి వలె మాట్లాడుతున్నావు, శోకింపదాని గురించి నీవు శోకిస్తున్నావు. గతాసు న గతాంశుంశ్చ నాను శోచంతి పండిత. జ్ఞానులు అనేవారి యొక్క పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానులు అనేవారు ఉన్నవారి గురించి కానీ మరణించినటువంటి వారి గురించి కానీ ఎప్పుడూ కూడా దుఃఖించరు. ఎవరు? ఆ యొక్క పరమాత్మ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నవారి గురించి శోకించరు, పోయిన వారి గురించి కూడా ఎప్పుడూ కూడా శోకించరు అని చెప్పి చెబుతూ ఉన్నారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ములు. అంతేకాదండి, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా. దేహినోస్మిన్ యథా దేహే, దేహధారికి, మనమంతా దేహదారులం. దేహదారికి ఎలాగైతే ఈ దేహంలో ఏమేమున్నాయండి? కౌమారం యౌవనం జరా. కౌమార దశ బాల్యం, యవ్వనం, వార్ధక్యం. వార్ధక్యం అంటే ఏంటండి? ముసలితనం. ఈ మూడు ఏ విధంగా ఈ యొక్క శరీరాన్ని ఆవహించిన వారికి ఉంటుందో తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. మరి అదే విధంగా ఏ విధంగా ఒక దేహానికి బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఉంటుందో అదే విధంగా మరణానంతరము కూడా ఈ యొక్క ఆత్మ మరో దేహాన్ని పొందుతుంది. ఈ ఆత్మ మరో దేహాన్ని పొందుతుంది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మల వారు చెబుతున్నారు. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది అంటే సంపూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ పరమాత్మల వారు చెబుతూ ఉన్నారు. ఇందులో చెప్తున్నారండి, సుఖ దుఃఖములు ఎలాంటివి అంటే శీత గ్రీష్మ కాలముల వంటివి. శీతాకాలము, కాలాలు మారుతూ ఉంటాయండి. అయితే వర్ష ఋతువు వచ్చింది కానీ ఇంకా వర్షాలు సరిగా కురవట్లేదు అనుకుంటున్నాము. అయితే మన భగవద్గీత ఈ 3వ ఆవృత్తంలో 2వ సత్సంగం రోజున మనందరినీ ఆశీర్వదిస్తూ చిన్న చిరుజల్లులు కూడా కురవడం జరిగిందండి. మరి ఇది ఒక పెద్ద జడివానలాగా మారాలని చెప్పి మనమందరము కోరుకుంటూ, మరి ఇక్కడ
అన్ని కాలాలు ఒకదాని వెంట ఒకటి వచ్చినట్టుగా, ఒకదాని వెంట కాలాలన్నీ వస్తున్నట్టుగా కష్టసుఖాలు అనేవి మనిషి జీవితంలో వస్తాయి. ఇక్కడ చిన్న విషయం చెప్పాలండి, నా జీవితంలో జరిగిన విషయం. 2025 నా జీవితంలో బాగా గుర్తించుకోదగిన రోజండి. గుర్తించుకోవాల్సిన సంవత్సరం. మధురంగా కష్టము సుఖము రెండు ఉన్నటువంటిదండి. మరి నాకు ప్రారంభంలోన జూన్ జూలై ప్రాంతంలో చదరంగ పోటీలు పెట్టారండి ఈనాడు వాళ్ళు. చదరంగ పోటీలు పెడితే అందులో ఉపాధ్యాయులందరికీ పోటీలు పెడితే కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా 2 జిల్లాలకు సంబంధించి నేను విన్నర్గా వచ్చానండి. నేను విన్నర్గా మొదటి బహుమతి తీసుకున్నాను చెస్ పోటీలోన. తర్వాత వాళ్ళు ఒక 10 డిపార్ట్మెంట్ల వాళ్ళకి పెట్టారు. అందరిలో విన్నర్స్ రన్నర్స్ తీసుకుని మళ్ళీ కాంపిటీషన్ పెట్టారు. అప్పుడు కూడా రన్నర్గా వచ్చాను. మొదటిసారి డిఈఓ గారితోనూ, రెండవసారి కర్నూలు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. బానే ఉంది. మళ్ళీ సెప్టెంబర్ 5వ తేదీన నంద్యాల జిల్లా కలెక్టర్ గారి చేతుగా నంద్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్నానండి. అది మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఆ అవార్డు తీసుకున్నటువంటి సందర్భంగా మన డోన్ పట్టణంలో ఎంతో అభిమానంతో నాకు అనేక మంది సన్మానాలు చేశారండి. ఇక్కడ కలెక్టర్తో అవార్డు తీసుకునే ముందు ఉదయము ఇదే వేదిక మీదుగా గీతా యోగాసన సంఘం వారితో సన్మానాన్ని పొంది నంద్యాలకు వెళ్ళి అక్కడ అవార్డు తీసుకొని మళ్ళీ సాయంకాలం వచ్చిన తర్వాత సిఐ గారి చేతుల మీదుగా ఇండోర్ స్టేడియంలో అవార్డు తీసుకొని అదే రోజు సాయంకాలం మళ్ళీ పవిత్రమైన గాయత్రి పీఠం నందు మన గురువు గారి చేతుల మీదుగా మళ్ళీ ఒక సన్మానాన్ని పొందడం జరిగిందండి. అక్కడితో అయిపోలేదండి. మళ్ళీ జన విజ్ఞాన వేదిక ద్వారా, మా ఉపాధ్యాయ సంఘం ద్వారా, మా పాఠశాల ద్వారా, మా పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ద్వారా, ఇక్కడ ఉన్నటువంటి 2 కోచింగ్ సెంటర్స్ ద్వారా, స్వామి వివేకానంద సేవా సమితి ద్వారా, రోటరీ క్లబ్ ద్వారా, ఇలా 1 కాదు 2 కాదు అనేక అవార్డులు తీసుకుంటున్నాను. అదే సమయంలో గీతా సత్సంగంలో కూడా పాల్గొంటూ ఈ గీతను బోధించే అవకాశం కూడా నాకు కలిగిందండి 2025వ సంవత్సరం. ఏంటి ఇలా ఉంది, ఇంత అద్భుతంగా సాగుతుందేంటి ఈ జీవితం ఈ 2025వ సంవత్సరం అనుకున్నానండి. కానీ నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని ఒక దుర్వార్త వినాల్సి వచ్చిందండి దగ్గరుండి. ఏంటి అంటే డిసెంబర్ 24వ తేదీన మా అమ్మగారు స్వర్గస్థులయ్యారండి. ఇవన్నీ ఒకవైపు పెడితే అమ్మ దూరమైనటువంటి దానికి ఏమన్నా సరిపోతుందండి? అందుకే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాస్తారండి, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు దేవతలంతా ఒకవైపు, సరితూచమంటేను ఒదిగేను అమ్మ వైపు. ఎటువైపు ఒగ్గుతామండి? దేవతలంతా ఒకవైపు ఉండి అమ్మ ఒక్కటి ఒకవైపు ఉంటే అమ్మ వైపే మొగ్గు చూపుతాను అంటారు. ఎవరంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అంతే నాకు ఈ కష్ట సుఖాలని చెబితే కాలాలు ఏ విధంగా మారుతూ ఉంటాయో కష్ట సుఖాలు కూడా ఆ విధంగా మారుతూ ఉంటాయనే దానికి నా జీవితంలో జరిగినటువంటి చిన్న సంఘటన గుర్తొచ్చి మీతో పంచుకున్నానండి. మరి ఈ యొక్క భౌతిక దేహమునకు ఉనికి లేదు. ఇది మనది భౌతిక దేహము. ఈ దేహానికి ఉనికి లేదండి. ఉనికి లేదు అంటే ఈ దేహము పుడుతుంది, పెరుగుతుంది, మరణిస్తుంది, నాశనం అవుతుంది. కానీ ఈ దేహములో ఉన్నాడే ఒకడు దేహి. ఎవరండి? ఆత్మ. ఆ ఆత్మకు నాశనం లేదు. ఆత్మను నశింపచేయుటకు ఎవరు కూడా సమర్థుడు కాడు. ఆత్మను నశింపచేయడం ఎవరి వల్ల కాదు. అవినాశనము, అపరిమితము, నిత్యుడు అయినటువంటి ఈ యొక్క ఆత్మ ఏ దేహాన్నైతే ఆవరించి ఉన్నదో ఆ దేహము నశిస్తుంది, కానీ ఎప్పుడు ఆత్మ నశించదు. నువ్వేమనుకుంటున్నావు? వీళ్ళందరినీ నేను చంపాలి అనుకుంటున్నావు. మిత్రులన్నావు, బంధువులన్నావు, గురుదేవులన్నావు, పితామహులన్నావు, వీళ్ళందరినీ నేను చంపాలనుకుంటున్నావు. కానీ చంపువాడని చంపబడువాడని తలచువాడు జ్ఞానవంతులు కారు. నేను చంపుతున్నాను, వాళ్ళు చస్తున్నారు అనుకుంటున్నావు. అదంతా తప్పు. వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మ శాశ్వతం. ఈ రోజు నువ్వు చంపినా చంపకపోయినా వాళ్ళ శరీరం అలాగే ఉంటుందా? పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. ఈ రోజు నువ్వు చంపకపోవచ్చు, కానీ ఆ జీవి ఖచ్చితంగా నశించి తీరాల్సిందే. ఎవరైనా నశించకుండా ఉంటారండి? మన శరీరాన్ని ఆత్మ విడిచే రోజు, ఆ క్షణం వస్తే ఎవరు ఆపలేరండి. అందుకే అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్ అని చెప్తుంటారు, విశ్వ విజేత అని చెబుతూ ఉంటారు. ప్రపంచంలో అనేక దేశాలు తిరుగుతూ భారతదేశానికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన అపారమైన జ్ఞానాన్ని చూసి అనేక విషయాలు తెలుసుకున్నారు. ఆయన మరణించిన తర్వాత అన్నాడు, మరణించే ముందు అన్నాడు, నేను మరణించిన తర్వాత నా యొక్క శవ పేటికను వైద్యులు, డాక్టర్లే మోయాలి అన్నాడు. ఎందుకు డాక్టర్లు మోయాలన్నాడు?
నీకు నీ ఆత్మ నీ శరీరాన్ని విడిచే సమయం వచ్చినప్పుడు ఎంతమంది డాక్టర్లు చుట్టూ ఉన్నా నిన్ను కాపాడలేరు అని చెప్పడం కోసమే తన యొక్క శవపేటికను డాక్టర్లు మోయాలి అని చెప్పాడు. రెండవది చెప్పాడండి, నా శవపేటికలో 2 హోల్స్, రంధ్రాలు పెట్టి నా 2 చేతుల్ని బయట పెట్టండి అన్నాడు. ఇట్లా ఎందుకు? సమస్త రాజ్యాన్ని, ప్రపంచాన్ని అంతా జయించాలనుకుంటున్నాను, కానీ వెళుతున్నప్పుడు వట్టి చేతులతో పోతున్నా, ఏమీ లేదు అని చెప్పడం కోసం ఆయన అలాంటి కోరిక కోరాడండి. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కాబట్టి అది కూడా కాస్త పక్కన పెడదామండి. మరి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన అంటే, చంపువాడని చంపబడి వాడిని తలుచువాడు జ్ఞానవంతులు కారు. ఎందుకంటే ఆత్మ అనేది చంపబడదు, అది నిత్యమైనటువంటిది, అది శాశ్వతమైనటువంటిది. మనుజుడు ఏ విధంగా జీర్ణమైన వస్త్రాలను త్యజించి నూతన వస్త్రాలను ధరిస్తాడో అదే విధంగా ఆత్మ కూడా జీర్ణమైన ఈ శరీరాన్ని త్యజించి మరో శరీరాన్ని చేరుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగిందండి. మరి ఈ విధంగా ఆత్మతత్వాన్ని, ఇంకా చాలా ఉందండి, ఆత్మతత్వాన్ని చెబుతూ అతనిలో జ్ఞానం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు. తర్వాత ఏం చెప్పారు, ఈ యొక్క సాంఖ్యయుగం ఉన్నటువంటి విషయాలన్నీ తదుపరి సత్సంగంలో వచ్చే శనివారం జరుపుకుందామండి. ఈ రోజున చాలా మంది మా యొక్క పరివార వారు ఎంతో ఓర్పుతో ఎలాగైనా ఈ జ్ఞానాన్ని అనేక మందికి అందించాలనేటువంటి సత్సంకల్పంతో ఒకసారి ఒక ఆవృతమునందు చాలా మంది ఆసక్తి కలిగినటువంటి వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి అక్కడే కృష్ణ పూజ చేసి భగవద్గీతను ఒక పర్యాయం పూర్తి చేయడం జరిగిందండి. రెండవ పర్యాయం నందు మన ద్రోణాచలములో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నందు 18 అధ్యాయాలను దాదాపు 23 సత్సంగాలతో పూర్తి చేయడం జరిగిందండి. మరొకసారి కూడా అక్కడే చేద్దాం అనుకున్నా, మన డోన్ పట్టణంలో గీతా జ్ఞానాన్ని ఎక్కువ మందికి అందించాలన్నటువంటి లక్ష్యంతో, ఆలోచనతో ఈసారి ఇక్కడ గీతా యోగాసన సంఘం ఆధ్వర్యంలో, వారి యొక్క సహకారంతో, మా గీతా పరివార ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నదండి. కాబట్టి ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత ఆచరిస్తాం అనేటువంటిది మన మానసిక స్థితిని బట్టి ఉంటుందండి, కానీ సత్సంగంలో పాల్గొనే ప్రయత్నం చేద్దాం. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి 4 విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మా వాళ్ళంతా చాలా కష్టపడి ఈరోజు నిన్న సాయంకాలం అనుకుంటాను చాలా ఇళ్ల దగ్గరికి వెళ్ళి మరి చెప్పి వచ్చారు. నిజంగా వారి యొక్క ఆసక్తికి, భగవద్భక్తికి, మన ధర్మాన్ని ప్రచారం చేయాలన్నటువంటి ఒక కుతూహలానికి ధన్యవాదాలు తెలుపుతూ, వారి పట్ల శ్రీకృష్ణ పరమాత్మల వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మీ అందరూ కూడా వచ్చే శనివారానికి మీ బంధుమిత్రులకు కూడా తెలుపుతూ ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచుదాం అని చెప్పి సవినయంగా తెలుపుకుంటూ, అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, చాలా మంది పెద్దలు ఉన్నారండి, వయసులో నాకంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. వయసులోనే కాదండి, అనుభవంలోనూ జ్ఞానంలో కూడా నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారండి. కానీ ఆ భగవాన్ కృపతోనే బహుశా నాకు ఈ 4 మాటలు, నాకు తెలిసిన విషయాలు పంచుకునే అవకాశం వచ్చిందని సవినయంగా తెలుపుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలతో ముగిస్తున్నానండి.